హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ. పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన మూవీ సలార్ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22న ఈ సినిమా విడుదలైంది. పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీరావు, శృతి హాసన్, శ్రేయారెడ్డి, జగపతి బాబు, బాబీ సింహ, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా సలార్ సందడే కనిపిస్తుంది. చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ భారీ హిట్ కొట్టాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ హౌస్ఫుల్ కలెక్షన్స్తో సలార్ రికార్డులు క్రియేట్ చేస్తుంది. రిలీజ్కు ముందే బుకింగ్స్ను ఓ రేంజ్లో బుక్ అయ్యాయి. అయితే రీసెంట్గా సలార్ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు కలెక్షన్స్ 175 కోట్లని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 90 కోట్లకు పైగా వసూలు చేసిందని తెలుస్తుంది. ఈ సంవత్సరంలోనే మొదటి రోజు బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చిన చిత్రంగా సలార్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత స్థానంలో తలపతి విజయ్ నటించిన లియో, మళ్ళీ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రాలు ఈ సంవత్సరంలో 140 కోట్ల గ్రాస్లో ఓపెనింగ్ అందుకున్న సినిమాలుగా ఉన్నాయి. ఇప్పటి వరకు భారత్లో మొదటి రోజు అత్యధిక ఓపెనింగ్స్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా ట్రిపుల్ ఆర్ మాత్రమే ఉంది. ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ 223 కోట్ల రికార్డ్ అలానే ఉంది. ఆ తర్వాత కేజీఎఫ్ 165 కోట్ల రికార్డ్ని సలార్ దాటేశాడు. దీంతో మొదటి రోజు బిగ్గెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాల లిస్టుల జాబితాలో సలార్ రెండో స్థానానికి చేరుకుంది. ఈ రెండు సినిమాలు సౌత్ ఇండియా నుంచే రావడం విశేషం. కానీ ఈ సంవత్సరం రెండు వరుస బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన షారూక్ ఖాన్ మాత్రం డంకీ సినిమాతో కలెక్షన్స్ పరంగా వెనుకబడ్డాడు. డంకీ సినిమాకి మొదటి రోజు కేవలం ప్రపంచవ్యాప్తంగా 95 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ వచ్చాయి. సలార్ దెబ్బతో డంకీ కలెక్షన్స్ రెండో రోజుకు మరింతగా క్షీణించాయని ట్రేడ్ వర్గాలు అంచనా చెబుతున్నాయి. మొత్తంగా సలార్ లాంటి మాస్ హిట్ తో ప్రభాస్ క్రేజ్ ఇంకా పెరిగిపోయింది. చాలా గ్యాప్ తర్వాత సలార్ ప్రభాస్ నుండి మాస్ యాక్షన్ సినిమా రావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ రెండు రోజులు వీకెండ్స్ కావడంతో కలెక్షన్స్ మరిన్ని పెరిగే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వీకెండ్ ముగిసేసరికి సలార్ ఇంకా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.